అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిచలపతిరావు గారు రచించిన ఇచ్చుటలో ఉన్న హాయి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇచ్చుటలో ఉన్న హాయి మరి ఎచ్చటనూ లేనే లేదని నిన్ననే నాకు తెలిసింది అంటూ రేడియోలో పాట వస్తుంటే వింటూ పని చేసుకుంటున్నాను. ఇంతలో పట్టుమని కరెంటు పోయింది. నా మనసు ఆలోచనల్లో పడిపోయింది. ఇవ్వటంలో ఉన్న హాయి ఏమిటో సినిమాలో ఆ పాటకు అభినయించిన హీరోకు నిన్ననే తెలిసిందేమో గాని నాకు మాత్రం చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంటి ముందుకు బిచ్చగాడు ఎవరన్నా వచ్చాడంటే వెంటనే అవంతి, అతనికి కొంచెం అన్నం పెట్టు అని అమ్మ నాకే చెప్పేది. రోడ్డు మీద అమ్మ చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉంటే కాళ్లు లేని కళ్ళు లేని వికలాంగులు ఎవరైనా కనిపిస్తే అమ్మ చటుక్కున తన చేతిలోని చిన్న పర్సులోంచి ఓ రూపాయి బిళ్ళ తీసి నాకిచ్చి అతని చేతిలో వెయ్యి అనేది. దానికి తోడు క్లాసులో మాకు పాఠాలు చెప్పే పంతులుగారు ఉపకారికి ఉపకారం చేయటం గొప్ప పని అయితే అపకారికి కూడా ఉపకారం చేయటం అంతకన్నా గొప్ప పని అని చెప్పారు. అలా ఇచ్చే తత్వాన్ని నరాల్లో జీర్ణం చేసుకోవడం వల్ల ఇచ్చాక కలిగే ఆనందం, తృప్తి ప్రతిసారి నాకు అనుభవానికి వస్తూనే ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ప్రేమను పంచి ఇచ్చాను. అతిథి అభాగ్యులకు ఆదరణను పంచి ఇచ్చాను. అవసరంలో అర్ధులే వచ్చిన వారికి అడిగిందిచ్చాను. దేశంలో ఎక్కడ వరదలు, భూకంపాల్లాంటి ప్రకృతి బీభత్సాలు వచ్చినా ఆర్థిక సాయం అందించాను. అందుకే కాబోలు అనుకోకుండా రేడియోలో వచ్చిన ఆ పాట నన్ను అంతగా ఆకర్షించింది. అవంతి, ఏం చేస్తున్నావు? నాకు ఆఫీస్కి టైం అవుతోంది అని శ్రీవారు పిలవటంతో ఈ లోకంలోకి వచ్చి లేచి చకచక ఆయన పనులు చేయటం మొదలుపెట్టాను. స్నానానికి వేడి నీళ్లు పెట్టాను. టవలు ఆ రోజు వేసుకోవాల్సిన ప్యాంటు, షర్టు తీసి రెడీగా పెట్టాను. బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా పెట్టి దగ్గరుండి మరీ వడ్డించాను. తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసేసి లంచ్ బాక్స్ సిద్ధం చేసి చేతికి అందించాను. ఆయన బైక్ స్టార్ట్ చేసి బయటకు వెళ్ళాక పరిగెత్తుకుంటూ వెళ్లి సెల్ ఫోను, కర్చీఫు అందించాను. ఇలా ప్రతిరోజు ఆయన పనులని దగ్గరుండి చేస్తూ అన్నీ అందివ్వడంలో నాకు అదో రకమైన ఆనందం, తృప్తి. అలా అనుకూలవతగా ఉంటాననే ఆయనకు నా మీద మంచి అభిప్రాయం, ఇష్టం కూడా. ప్రతి పనికి నా మీదే ఆధారపడుతూ ఉండటం వల్ల స్వయంగా ఏదీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆయనకి. ఆఫీస్కు పంపించాక ఇంటి పనంతా చేసుకుని నడుం వాల్చాను. అమ్మా అంటూ వచ్చింది దీప్తి. దాని చేతిలో నా మెరూన్ కలర్ పట్టుచీర చమ్కీలు కుట్టింది ఉంది. అమ్మా, ఈరోజు మా కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర కట్టుకెళ్తాను. ఈ చీరంటే నాకిష్టం అంది. కట్టుకో అమ్మా, నీకంతగా నచ్చితే ఆ చీర పూర్తిగా నువ్వే తీసుకో అన్నాను ప్రేమగా. మా అమ్మ మంచిది అంటూ మురిసిపోయింది దీప్తి. తమ్ముడు ఎక్కడికెళ్ళాడమ్మా, ఇంకా రాలేదు అని అడిగాను ధ్రువనుద్దేశించి. పొద్దున వాడికి పాకెట్ మనీ ఇచ్చావుగా, ఫ్రెండ్స్తో కలిసి సినిమాకెళ్ళాడు అంది దీప్తి. దీప్తి, ధ్రువ నాకు రెండు కళ్ళ లాంటివాళ్లు. వాళ్ల సుఖం కోసం, సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. ఏం అడిగినా ఇస్తాను. అది నాకు ఆనందాన్నిస్తుంది. దీప్తి చిన్నపిల్లగా ఉన్నప్పుడు దానికి రకరకాల డిజైన్లు పెట్టించిన ఎన్నెన్ని ఫ్రాకులు, పరికిణీలు కుట్టించేదాన్నో. ప్రతి బర్త్డేకి ఏదో ఒక బంగారు నగ చేయించేదాన్ని. ఇప్పుడు దానికి లేని ఆభరణం అంటూ లేదు. ధ్రువకు బొమ్మలు, గన్లు, సైకిళ్లు అంటే ఇష్టం. బజార్కెళ్ళినప్పుడు వాడు తన చూపుడు వేలు చూపించి ఏదడిగినా వద్దు అనకుండా కొనిచ్చేదాన్ని. అది కొనివ్వగానే వాడి కళ్లల్లో కనిపించే ఆనందం నాకెంతో ఆనందాన్ని కలిగించేది. ఇక దీప్తి అయితే నేను బజార్ నుంచి వస్తూ ఏదైనా తెచ్చివ్వగానే ఆనందం పట్టలేక నా మెడ చుట్టూ చేతులేసి కౌగలించుకొని నా బుగ్గ మీద ముద్దు పెట్టేది. పదే పదే థ్యాంక్ యూ అంటూ మురిసిపోయేది. తల్లిదండ్రులు బ్రతికేది పిల్లల కోసమే. వాళ్ల ఆనందం తప్ప వీళ్లకు కావాల్సిందేముంది అనిపించేది నాకు ఆ క్షణంలో. అమ్మా అంటూ దీప్తి పిలవటంతో తలెత్తి చూశాను. దాని గొంతులోని ఆనందోద్వేగాలను గమనించి ఏదో విశేషముందని అనిపించింది. వైష్ణవి అత్తయ్య వచ్చింది అంది. వైష్ణవి అంటే మా చిన్నాడపడుచు. మా వారి ముగ్గురు అక్కచెల్లెల్లో తనే ఆఖరిది. అనుకోకుండా వచ్చిన వైష్ణవి నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ మాటే తనతో అంటే నవ్వి, పుట్టిల్లు గుర్తుకొచ్చింది, అంతే బయలుదేరొచ్చేశాను అంది. మంచి పని చేశావు. నేను మీ అన్నయ్య రోజు అనుకుంటూ ఉంటాము వైష్ణవిని చూసి చాలా రోజులైంది అని. నేననగానే అయితే రావచ్చుగా, ఎన్నడూ రారు అంది. ఆడపిల్లలు మీరు పుట్టింటికి రావాలి గాని మీ అత్తింటికి మేము అదే పనిగా రావటం బావుండదు అని. అవును వైష్ణవి, మీ అత్తగారు ఎలా ఉన్నారు అని అడిగాను 80 ఏళ్ల ముదివగ్గు అయిన ఆమె గుర్తుకు రాగానే.
తన పనులు తను చేసుకుంటారు, అంతే. అంతకు మించి మంచం మీద నుంచి లేవలేరు అంది వైష్ణవి. ఆడపడుచుకు మర్యాదపూర్వకంగా కాళ్ళు కడుక్కోటానికి చెంబుతో నీళ్లందిస్తూ ఆలోచిస్తున్నాను నేను. కోడలైన ఈమె చెయ్యకపోతే అత్తగారు తన పనులు తానే చేసుకోక ఏం చేస్తుంది? ఎంత చేతకాకపోయినా ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. మంచం దగ్గర చిన్న టేబుల్ వేసి అన్నం, కూర, పప్పు, పెరుగు గిన్నెలన్నీ చేతికందేలా దగ్గర పెట్టి వస్తుంది. అంతేగాని దగ్గరుండి వడ్డించదు. సాయంత్రం ఆరిన బట్టలు తీసుకొచ్చి తనవి, తన భర్తవి, పిల్లలివి తన మడత పెట్టి అలవారాల్లో పెట్టుకుని ఆవిడివి మాత్రం ఆమె మంచం మీద పడేసొస్తుంది. ఆమె లేచి మడత పెట్టుకుంటుంది. సాయంత్రం సన్నజాజి పూలు బుట్టలో పోసి దారం ఉండా ఆ బుట్ట ఆమె ముందు పెట్టి మాల కట్టండి అంటుంది. కట్టాక సగం పూలు మర్నాడు పూజకుంచి సగం తను జడలో పెట్టుకుంటుంది. ఆ రోజు నేను ఉన్నాను గనక అందులో మరో సగం తెంపి నాకిచ్చింది. అదంతా కామ్గా అబ్జర్వ్ చేసిన నాకు ఆ ముసలమ్మగారి మీద బోలెడు జాలేసింది. అలా అని వైష్ణవి చెడ్డదేమీ కాదు, పనంటే బద్దకించే మనిషి కాదు. అత్తగారు అనేసరికి ఏ కోడలైనా అలానే ఉంటుంది అనుకోవటానికి లేదు. మా అత్తగారికి నేనెంత సేవ చేయలేదు. కూర్చున్న దగ్గరికి అన్నీ అందించి ఏ పని ఆమె స్వయంగా చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ నేనే అయి చేశాను. అలా అనుకున్నాను నన్ను గురించి నేను. అతిథిగా ఆడపడుచు రావటంతో ఆ రోజు స్పెషల్ వంటలు చేసి భోజనం పెట్టాను. నాకన్నా పెద్దదానివి, వదినవు, నువ్వు నాకు మర్యాదలు చేయటమేమిటి? ఇన్ని రకాలెందుకు చేసినట్టు? హెల్ప్ చేద్దామని వచ్చినా చేయనివ్వలేదు. ఇలా అయితే ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావటానికి నాకు మొహమాటంగా ఉంటుంది. నన్ను ఇంటి మనిషిగా ఎందుకు చూడవదినా అంది. వైష్ణవి ఎప్పుడొచ్చినా అలానే మాట్లాడుతుంది. అది చేయలేదు, ఇది చేయలేదు అని సాధించే ఆడపడుచులుంటారు ఏ ఇంట్లో అయినా. కాని వైష్ణవి అలాంటిది కాదు. ఆ మాటకొస్తే మా వదిన దగ్గర నేను అలానే ఉంటాను. పుట్టింటికెళ్ళిన వదినను కూర్చోపెట్టి నేనే పనంతా చేస్తాను. నాలా మా వదిన వద్దని ఏమీ అనదు, చక్కగా చేయించుకుంటుంది. నాకు ఆనందంగానే ఉంటుంది అలా చేయటం. భోజనాలయ్యాక నేను వైష్ణవి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఉన్నట్టుండి వైష్ణవి తన బ్యాగు తెరిచి, వదినా, నీకోసం ఈ చీర తెచ్చాను అంటూ నా చేతిలో పెట్టి కాళ్లకు దండం పెట్టింది. అనుకోని ఆ మర్యాదకు కంగారు పడిపోయాను నేను. ఎవరికైనా నేను పెట్టడమే కాని ఎవరి నుంచి ఏమీ తీసుకునే అలవాటు లేదు నాకు. నాకెందుకో అది నచ్చదు. అందుకే, వద్దొద్దు, నువ్వు నాకు చీర పెట్టడమేమిటి? ఆడపడుచువు, నీకు నేనే పెట్టాలిగాని అన్నాను. నువ్వెప్పుడూ వచ్చినప్పుడల్లా నాకు చీర పెడుతూనే ఉంటావు కదా, ఈసారి నన్ను పెట్టని. అమ్మలేని మాకు అమ్మలాంటి దానివి. అయినా ఎప్పుడూ పుచ్చుకోవటమే నా పని. అప్పుడప్పుడైనా నన్ను ఇవ్వని, అందులోని ఆనందాన్ని, తృప్తిని నన్ను అనుభవించని అంటూ పిల్లలకు వాళ్ల అన్నయ్యకు కూడా కొత్త బట్టలు తీసిచ్చింది. వైష్ణవి అన్న ఆఖరి మాటలు నా మనసుకు వేగంగా వచ్చి తగిలాయి. ఓ జర్కిచ్చాయి. నా ఆలోచనలను మరోవైపు మళ్లించాయి. చకచకా ఇంట్లో ఆ గదిలోంచి ఈ గదిలోకి తిరుగుతూ అన్ని పనులు, అందరి పనులు చేసి పెడుతున్న నన్ను చూసి, వదినా, పిల్లలకు నువ్వు మరీ స్పూన్ ఫీడింగ్ చేస్తున్నావేంటి? ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళను చేసుకునేవరాదు? అన్నయ్యేంటి భోజనం చేసి ఎంగిలి కంచం కూడా వెళ్తూ వెళ్తూ కనీసం సింక్లోనైనా పడేయడు? ఇలా అయితే రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు కష్టం కదూ అంది. ఆ మాటల్లో నన్ను మెచ్చుకుంటున్న ధ్వని కూడా ఉండటంతో ఆనందంతో నా పెదవుల మీద ఓ చిరునవ్వు వెలిసింది. వాళ్ల పనులను నువ్వు చాలా ఓపిగ్గా, కష్టపడుతూ, ఇష్టంతో చేస్తున్నావు, బాగానే ఉంది. కాని దానివల్ల వాళ్లకు ప్రతిదానికి నీ మీదో, ముందు ముందు మరొకరి మీదో ఆధారపడటం అలవాటైపోతుంది. అది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీయచ్చు. ఇప్పుడు మా అత్తగారే ఉంది. ఆవిడ పనులన్నీ నేనే చేయగలిగినా చెయ్యకుండా కొన్ని చిన్న చిన్న పనులు ఆమెకే ఎందుకు వదిలేస్తున్నాననుకుంటున్నావు? ఓల్డేజ్లో నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. నేను నిస్సహాయను, నా పనులు కూడా నేను చేసుకోలేను అన్న ఆలోచన మానసికంగా వాళ్లను కృంగదీస్తుంది. పనేమీ లేక ఖాళీగా కూర్చోటం వల్ల మరణభీతి, అనవసర అనారోగ్యపు ఆలోచనలు మనసులో ప్రవేశించి మనిషిని మానసికంగా దెబ్బతీస్తాయి. అందుకే ఆవిడకు కోడల మీద ఆధారపడి ఉన్నాను అన్న ఆలోచన రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను. అంతేకాదు, నేనే ఆవిడ మీద ఆధారపడి ఉన్నాను అన్న భావం ఆమెలో కలిగేలా కూడా నేను ప్రవర్తిస్తూ ఉంటాను అంటూ చెబుతూ పోతోంది వైష్ణవి. తన ఒక్కొక్క మాట నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తూ నాకు తెలియని ఏవేవో కొత్త లోకాలకు నన్ను తీసుకెళ్లాయి. ఆ ఆలోచన విధానం నన్ను దిగ్భ్రమకు గురిచేసింది. ఇవ్వటం అంటే డబ్బులివ్వటం, నగలు, కొత్త బట్టలు ఇవ్వటం, దానమివ్వటం, శ్రమను ఇవ్వటం, ఇవే అనుకుంటున్న నాకు ఎదుటి వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని, మనశ్శాంతిని, తృప్తిని కూడా ఇవ్వవచ్చని అప్పుడే కొత్తగా ఓ జీవిత పాఠం నేర్చుకున్నట్టుగా అనిపించింది. పైన చెప్పినవి నేనే కాదు,
ఈ లోకంలో ఇంకా చాలా మంది ఇస్తూ ఉండవచ్చు. కాని వైష్ణవి చెప్పిన వాటిని వైష్ణవి లాంటి దూరాలోచన, లోతైన విశ్లేషణ గనవాళ్లు ఏ కొద్దిమందో మాత్రమే ఇవ్వగలరు అనిపించింది. దాంతో అన్నాళ్ల నా ఆలోచన విధానం ఒక్కసారిగా తల్లకిందులైనట్లుగా అనిపించింది. 2 రోజులుండి వైష్ణవి వెళ్లిపోయింది. ఆమె వెళ్లినా ఆమె మాటలు మాత్రం నన్ను వెంటాడటం మానలేదు. అంతా మనం అనుకున్నట్టు జరగదు, అన్ని రోజులు మనవి కావు, ప్రతిరోజు సాదాసీదాగానే గడిచిపోదు అన్న జీవిత సత్యం ఆ రోజు బాత్రూం కడుగుతూ అమాంతం కాలు జారి నేను కింద పడిపోయినప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఒక కేక పెట్టడంతో మా వారు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. తుంటి పట్టుకుని బాధతో విలవిల్లాడిపోతున్న నన్ను హడావిడిగా ముగ్గురు కలిసి అమాంతం పైకి లేపి మంచం మీదకి చేర్చారు. ఆ తర్వాత ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్ని పరీక్షలు చేసి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిందని చెప్పి కట్టువేసి 6 వారాలు మంచం మీదే ఉండాలని అన్నారు. దాంతో నా పై ప్రాణాలు పైనే పోయినట్లుగా అనిపించింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇంట్లో ఎన్నో పనులుంటాయి. అందరి అవసరాలను సమయానికి తీర్చాల్సి ఉంటుంది. అవన్నీ ఇప్పుడెలా, ఎవరు చేస్తారు ఇంటడి పని అనుకున్నాను. కాని ఆశ్చర్యం, ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్లను తీసుకుని తాగటం చేతకాని మా వారు చకచకా కాకపోయినా మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి ఇంటి పనులు చక్కబడుతున్నారు. మా అబ్బాయి ధ్రువ బయటికెళ్లి కిరాణా సామాన్లు, కూరగాయలు తెస్తున్నాడు. తన పనులు తను చేసుకుంటున్నాడు. మా అమ్మాయి దీప్తి వంటగదిలో అవస్థ పడుతూనే వంట చేసి అందరికీ వడ్డిస్తోంది. నాకు మంచం దగ్గరికి అన్నం, నీళ్లు అందిస్తోంది. నాకు బెడ్ ప్యాన్ పెట్టడం, స్పాంజ్ చేయటం, చీర కట్టడం అదనపు పనైంది దానికి. ఎప్పుడూ అందరికీ చేయటమే తప్ప ఎవరితో చేయించుకోవటం అలవాటు లేని నాకు నా నిస్సహాయత మీద నాకే కోపం వస్తోంది. దాంతో నాకు విసుగు, చిరాకు ఎక్కువయ్యాయి. మా పెద్దాడపడుచు, నడిపాడపడుచు ఉదయం వచ్చి సాయంత్రం రైలుకి తిరిగి వెళ్లిపోయారు. మా అమ్మ, నాన్న వృద్ధాప్యం వల్ల కదల్లేని స్థితిలో ఉన్నారు. 2 అక్కలు ఎక్కడో దూరంగా విదేశంలో ఉంటారు. అన్నయ్య ఢిల్లీ నుంచి వచ్చి చూసి వెళ్లాడు. మా చిన్నాడపడుచు వైష్ణవి మాత్రం విషయం తెలియగానే బట్టలు సర్దుకొని బయలుదేరింది. నా నిస్సహాయ స్థితిని, నా మానసిక వ్యధను చూసి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరం ఎలాంటి స్థితిలో ఉంటామో తెలవదు. అదే మన జీవితం అంటే. 6 వారాలు కాస్త ఓపిక పట్టి ప్రాక్టికల్గా ఆలోచించావంటే మళ్లీ లేచి ఇల్లంతా తిరుగుతూ పనులు చేసుకుంటావుదినా అంది నాకు ధైర్యం చెబుతూ. ఆ మాటలు దెబ్బతిన్న నా మనసు మీద మలాములా పనిచేస్తున్నట్లుగా అనిపించింది. వైష్ణవి వచ్చాక ఇంటి పనులు, వంట పనులు ఓ ఊపులో సాగిపోవటం మొదలుపెట్టాయి. యాక్టివ్గా తన పనులు చేస్తున్నప్పుడు దీప్తిని కూడా సహాయానికి పక్కన ఉంచుకొని ఏ పని ఎలా చేయాలో చెప్పడం గమనించాను నేను. వైష్ణవి మాట తీరు, చొరవ, కలివిడితనం నాకు మొదట్నుంచి తెలిసినవే అయినా ఆ సమయంలో ఎందుకో ముచ్చటేసింది నాకు. తను దేనికి సంకోచించదు, తడుముకోదు. పైకి ఒక మాట, లోపల మరొక ఆలోచన ఉన్నట్టుగా ఉండదు. తను నమ్మిన విషయాన్ని, నచ్చని సిద్ధాంతాన్ని నిస్సంకోచంగా, ఖరాఖండిగా చెప్తూ పాటించే మనిషి. నిన్న సాయంత్రం ఇంటి ముందు ఓ బిచ్చగాడు నిల్చొని ఉంటే నేను చెప్పిన మీదట ధ్రువ ఓ 2 రూపాయలు తీసుకెళ్లి అతని చేతిలో పెట్టబోయాడు. ఉండు ధ్రువ, ఇవ్వకు అంది వైష్ణవి. నేను వాడు ఆశ్చర్యపోయి చూస్తుండగా, అతను ఒక తాగుబోతు, చూస్తుంటే కనిపించటం లేదు? నువ్విచ్చే డబ్బులు అతని తాగుడికి ఖర్చు పెడతాడు, తిండికి కాదు. వ్యసనపరులకు చేసే దానం ప్రతిఫలాన్ని ఇవ్వదు అంటూ. ఒక్క వీళ్లే అని కాదు, బాధితుల సహాయ సేకరణ పేరిట ప్రజల సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేవి, మోసం చేసి తమ పబ్బం గడుపుకునేవి బోగస్ సంస్థలు చాలా ఉంటాయి. గుర్తింపు పొందిన వాటికి తప్ప ఎవరికి బడితే వాళ్ళకి ఇస్తే సమాజపు చెడులో మనము భాగ్యస్వామం అయినట్లు అవుతుంది అంది వైష్ణవి. తను అలా మాట్లాడుతుంటే వింటూ ఉండిపోయాను నేను. ఆ సమయంలో నా మనసు తప్ప నోరు మాట్లాడలేకపోయింది. మాటిమాటికి దీప్తితో బెడ్ ప్యాన్ పెట్టించుకోవాల్సి రావటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే మాట తనతో అంటే, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మా కోసం నువ్వు ఎంత చేయటం లేదు? అవసరం పడినప్పుడు మేము నీకు సేవ చేయటం అదేం పెద్ద విషయం అన్నట్టు అంతగా ఫీల్ కావాలా? నీకిలా అయినందుకు నిజానికి బాధగా ఉన్నా నీకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు తృప్తిగా ఉంది అంది దీప్తి. ఇవ్వటంలో ఉన్న హాయిని తను ఆనందిస్తున్నట్టు నాకు దాని మాటల వల్ల అర్థమైంది. అవి నా సొంతమే అన్నట్టు ఇన్నాళ్ళు అనుకున్న నా అజ్ఞానానికి, అవగాహన రాహిత్యానికి నేను సిగ్గుపడిపోయాను. ఆ ఆలోచనలోనే అలాగే నిద్రపోయాను కొంతసేపు. తర్వాత లేచి దీప్తి అని పిలిస్తే అది పలకలేదు. దానికి బదులు ఏంటొదినా, ఏం కావాలి అంటూ వైష్ణవి వచ్చింది. ఏం లేదులే, దీప్తి ఏం చేస్తోంది అన్నాను. తను స్నానం చేస్తోంది, బెడ్ ప్యాన్ పెట్టాలా అడగకుండానే మార్దవంగా అడిగింది.
ఆహా వద్దు, అవసరం లేదు అన్నాను సిగ్గుతో. మనిషికి మనిషి సాయం అంటారు. నీ బిడ్డలాంటిదాన్ని, నా దగ్గర నీకు మొహమాటం ఏంటోదినా? ఇదే పరిస్థితి నాకొస్తే నువ్వు చెయ్యవా అంది బెడ్ ప్యాన్ తెచ్చిపెడుతూ. ఆ సేవ నాకు ఆశ్చర్యాన్నే కాదు, నాలోని అహాన్ని తొలగించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.